కడపలో జరిగిన హత్య సినిమాను తలపిస్తోంది. జాతరలో మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానలా మారి చంపుకునేదాకా వెళ్ళింది. నగర శివారులోని అలంకాన్పల్లెలో ఈ నెల 4న మారెమ్మ జాతరలో వెంకట దస్తగిరికి వెంకటేష్కు మధ్య వివాదం జరిగింది. వెంకట దస్తగిరి తండ్రి పెద్ద దస్తగిరి వచ్చి ఇరువురికి సర్ది చెప్పి వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. వెంకటేష్ తన అనుచరులకు విషయాన్ని చెప్పడంతో వారు అలంకాన్పల్లెకు వెళ్లారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న వెంకట దస్తగిరిని వెంబడించి అతని ఇంటిపై దాడి చేశారు. అడ్డు వచ్చిన వారిని కత్తులతో గాయపరిచారు. సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేసరికి నిందితులు పరారయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఎక్స్రే చేయించుకొని తిరిగి వస్తూ ఉండగా అప్పటికే అక్కడ ఉన్న వెంకటేష్ అనుచరులు వెంకట దస్తగిరి తండ్రి బాబాయిపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో వెంకట దస్తగిరి తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన దస్తగిరి బాబాయికు చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మా కొడుకు పోయినారు, జాతర జరుగుతుందని డ్యాన్స్ చేసుకోవడం పిల్లోని మీదకి వచ్చినారని మా పిల్లోడికి ఫోన్ చేసింటే అని అంటే పోయినాం స్వామి. అరిచపోతారులేని మొన్న రాత్రి జరిగింది స్వామి. ఇది అరిచింటే పోయినారులే అనుకున్నాం. నిన్న రాత్రి మళ్ళా తాగి బీరు బాటలు పట్టుకొని ఏది జిక్కుతే అది రాళ్ళు జిక్కుతాయి, రాళ్ళు పిడివాకులు పిడితే పిరువాకులు బెచ్చానారు స్వామి. తట్టుకోలేక పోలీసు వాళ్ళు ఫోన్ చేసేది లేక పోలీసు వాళ్ళు వచ్చేది లేక పరాలైనారు స్వామి. తలకాయలు వాళ్ళు కొట్టినారు, ఒక ముసినామకు నడుములు ఎరగొట్టినారు, పొడిచినారంట. వాళ్ళు వచ్చే లోపలే కాసు పెట్టుకొని వచ్చి పొడిచినారంట సార్. ఎంపలాడి మా ఇంటి అయినను మా మర్జిని పొడిచినారు సార్. ఆ పక్క వాళ్ళ పేరు నాకు తెలియదు సార్. పిల్లోని మీద సొడ్డు పెట్టుకొని బయటికి రానిచ్చి పని చేసినారు సార్. దస్తగిరి కొడుకు ఈ చంపిన వాళ్ళు పిల్లలకి ఏదో వివాదం ఉండేదంట. అంటే శనివారం రోజు ఉంటే ఆ రోజు ఇద్దరికి సర్జరీ పంపించేసినాం. పెద్ద మనుషులుగా పిల్లలు పోయి చెప్పితే పోయినారు. ఏదో జరిగిందో తినాల్లో జరిగిపోయింటే వాడు పోతా ఉన్నాడు. ఈ రోజు వదిలినా రేపు వదలలే మిమ్మల్ని అందరినీ చెప్పేసాం. ఇంకా ఆడ సమస్య జరిగింది. కొట్టుకుని మిమ్మల్ని అందరినీ తీసుకొని పొడిచినాడు. కనీసం ఒక 15 మంది 20 మంది ఉంటారు. మేమంతా 6 మంది.